రోజు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. అతను ఒక శాడిస్ట్. అతను ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవటం వలన ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని అత్తగారింటికి వచ్చేసాడు. వచ్చినప్పటి నుంచి ఆమెను టార్చర్ చేయడానికి ట్రై చేశాడు కూడా టార్చర్. అయితే ఆమె చాలా ధైర్యంగా ఎదురు తిరిగి నిలబడింది. అయితే ఆమెకి చిన్న వయసులోనే షుగర్ వచ్చి హెల్త్ పాడైంది. అతను హాస్పిటల్లో చూపెట్టకుండా నాటు వైద్యం అని చెప్పి అవి ఇవి వాడించి నువ్వు అన్ని స్వీట్లు తినేయచ్చు అని చెప్పాడు. దాంతో ఆమె స్వీట్స్ తింది. మొత్తం అసలు ఆమె ఆరోగ్యం పాడే కాలు తీసేసే వరకు వెళ్ళి కాలంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి అలా ఒకరోజు చనిపోయింది. అదే సింపతితోటి అతనికి రెండోసారి పిల్లనిచ్చారు, మ్యారేజ్ అయింది. అయితే ఈసారి అందరూ అతన్ని అదృష్టవంతుడు అనుకున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా మంచిది. అసలు ఆ అమ్మాయికి ఒక వైఫ్కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అంత అదృష్టవంతుడు. కానీ ఎవరికీ తెలియదు ఆమె ఉరి వేసుకొని చనిపోయే వరకు ఆమె పడే నరకం, ఆమె పడే క్షోభ, అసలు ఏం జరిగింది అనేది కూడా ఎవరికి తెలియదు. అతని మాటలు కత్తుల కన్నా పదునుగా ఉంటాయి. ఆ మాటల తూటాలని తట్టుకోలేక ఆమె ఉరి వేసుకొని చనిపోయిందని తర్వాత అందరూ అనుకున్నారు. ఇక మూడో పెళ్లి, అది కొంచెం కష్టమైంది అతనికి. ఎందుకంటే అతని గురించి అందరికీ తెలిసిపోయింది. దాంతో అతను ఎఫ్బీలో ఒక అమ్మాయితో పరిచయం పెంచుకొని రోజు మాట్లాడి చాలా అబద్ధాలు చెప్పి తనకి జాబ్ ఉందని, చాలా ఆస్తి ఉందని అబద్ధాలు చెప్పి మొత్తం మీద ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు ఉన్న ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెకు స్టార్ట్ అయింది నరకం. అతనికి కావాల్సింది వైఫ్ కాదు. అతనికి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు అది తీర్చుకోవటానికి ఒక మనిషి కావాలి, ఇంట్లో ఒక పని మనిషి లాంటి మనిషి కావాలి. అతని టార్చర్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయిని ఒక్కదాన్ని రూమ్లో బంధించి చేతికి దొరికిన క్రాకరీ, గాజు గ్లాసులు, ప్లేట్లు అన్నీ ఇసిరి నేలకేసి కొట్టి, ఆ అమ్మాయి ల్యాప్టాప్ని కూడా ఆ అమ్మాయి ముందే నేలకేసి కొట్టి వాళ్ళ పేరెంట్స్ని బూతులు తిట్టి అంత చేస్తే ఆ అమ్మాయి షాక్ అయిపోయి రూమ్లో మూల అలా నిలబడిపోయేదంట. అలా ఆమె ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ తనకి తానే ధైర్యం చెప్పుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మా దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పింది. మాట్లాడదాము 2 డేస్లో అతనితో అని ధైర్యం చెప్పి పంపించాము. నేను చాలా సింపుల్గా చెప్పాను, కానీ ఆమె అనుభవించిన నరకం వర్ణించలేనిది. బట్ ఆ అమ్మాయి 2 డేస్ కూడా ఉండకుండా, ఎవరికీ చెప్పకుండా, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు, వెళ్ళిపోయింది. అయితే నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పింది. అతని దగ్గర ఎవరున్నా చనిపోవలసిందే, అతనితో ఎవరు కలిసి ఉండలేరు అని చెప్పింది. ఇలా లాకి దొరకని క్రిమినల్స్ని ఏం చేయాలి, ఎలా శిక్షించాలి? ఇప్పుడు 4వ పెళ్లి కోసం ఎదురు చూస్తున్న అతనికి ఎలాంటి శిక్ష వేయాలి?